ఇక తెలంగాణలోనైతే మొత్తం మూడు పార్టీల నాయకులు అయితే ప్రెస్టేషన్లనైతే మాటలైతే మాట్లాడతారు. అది అందరు తెలిసిన విషయంలే. మొత్తం ఎట్లా అంటే మూడు పార్టీ నేతలు ఎట్లా పర్సనల్ విషయాలను కూడా దూషించుకుంటా మాట్లాడుకుంటారు. అసలు అవసరం లేదు. రాజకీయాలు రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి, కానీ వీళ్ళు మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు మాట్లాడతారు. ఇక చూడుర్రి, ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్. మూడు పార్టీల్లోనూ ఇదే వైఖరి. మొత్తం మీదనైతే ఇదే వైఖరి ఉంటుంది. మూడు పార్టీలు, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, తగ్గేది లేదన్నట్టుంటారు. మొత్తం ఇక పర్సనల్ పంచాయతీలు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అట్లా ఉంటుంది వీళ్ళది. ఇగో హద్దులు మీరుతున్న నేతల విమర్శలు, మొత్తం హద్దులు మీరుకుంటా. అసలు వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు కేవలం ముందటికి వచ్చి మాట్లాడుకునే తప్ప వీళ్ళందరికీ చింతబరిగలు ఇవ్వాలి. చింతబరిగలు ఇచ్చి ఒక రూమ్ లకు పంపించాలి. ఇటు బీఆర్ఎస్ వాళ్ళను, ఇటు కాంగ్రెస్ వాళ్ళను, ఇటు బీజేపీ వాళ్ళను, వీళ్ళందరినీ ఒక రూమ్ లకు పంపించాలి. రూమ్ లకు పంపించి వీళ్ళని చింతబరిగలతో కొట్టుకోమని చెప్పాలి. ఇలా ఎవ్వరు కూడా కొట్టుకోరు. మంచిగా లోపలికి పోయి బిర్యానీ బుక్ చేసుకొని తింటారు తప్ప ఎవ్వరు కూడా కొట్టుకోరు. గట్లుంటారు. ఏదో జనాల ముందటికి వచ్చి జనాలను పిచ్చోళ్ళని చేయాలని మొత్తం ఇట్లా తిట్టుకున్నాం అట్లా తిట్టుకున్నాం అనే ఉద్దేశించుకొని ఇట్లా పేపర్లలో పడతారు తప్ప ఈ లోపల అందరు ఒకటే. మళ్ళా అయ్యో పర్సనల్ అంశాలను టార్గెట్ చేస్తున్న నాయకులు, వీళ్ళకి అవసరమే లేదు. అసలు పర్సనల్ అంశాలను టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ అవసరమే లేదు. అవసరం లేకుండానే పర్సనల్ విషయాలను పంచాయతీలను అన్ని లాక్కొని ఇక పేపర్లో వాడాలి ఇట్లా అట్లా అని చెప్పి ఇట్లా ముందరికి వస్తూ ఉంటారు. ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మొత్తం ఈ పార్టీ మొత్తం అధ్వానంగా తయారైన తెలంగాణలో అయితే భూత పురాణంతో తిట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం పీక్ స్టేజ్ కు వ్యక్తిగత దుషారాలు చూసిరా. మొత్తం మీదనైతే ఈ పార్టీ నాయకుల వల్లనైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ పెద్ద పెద్ద నాయకులు ఇట్లా మాట్లాడుకోకుండా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడుకోర్రి, అట్లా పనికొస్తారు. కానీ మీరే ఇట్లా మాట్లాడకుండా మీ పర్సనల్ పంచాయతీలో ముందర పెట్టుకుంటే ఇట్లా చేస్తే మీతో పాటు మీ కిందున్న నాయకులు కూడా అట్లనే తయారవుతారు. అట్లా తయారయ్యే మొత్తం ఆ అత్తలం కుత్రం మొత్తం పర్సనల్ పంచాయతీలు రాకపోతున్నారు. ఇట్లా మారద్దని చెప్పే పెద్ద పెద్ద సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఇట్లా మీరు ముందట దాకా పోకండి, ఇట్లా దూషించుకోకండి, పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోకుండా అని అయితే చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీలకు మేము కూడా చెప్తున్నాము, మీ పర్సనల్ పంచాయతీలు ఉంటే పర్సనల్ గానే చూసుకోర్రి, కానీ వ్యక్తిగతంగా మాత్రం చేసుకోకుర్రి. రాజకీయాల కోసం ప్రజలను పిచ్చోళ్ళని అయితే వేయకుర్రి, మీ స్వార్థాల కోసం ప్రజలను అయితే మొత్తం అయితే పిచ్చోళ్ళని చేస్తుర్రు. అట్లా వేయకుర్రి. జర ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రం చెయ్యిర్రి.